పెళ్లి ఆపమని చెబుతుంటే అమ్మ వినలేదు, కోపం వచ్చింది. బలంగా నెట్టాను. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. ఎస్ఐ గారు, నేనే చేశాను, నన్ను అరెస్ట్ చేయండి. లేదు లేదు సార్, వాడలా చేసేవాడు కాదండి. వాడలా చేయడు. తల్లిని చంపుకునేంత దుర్మార్గుడు కాదండి నా మనవడు. లేదు. అవును సార్, సూర్య అలాంటి వాడు కాదు. తన్ని అరెస్ట్ చేయకండి. నేనే చేశానని ఒప్పుకుంటున్నాను కదా. ఇంకా అరెస్ట్ చేయటం చేయకపోవటం మీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం నిజం. ఈ నేరం నేనే చేశాను. చెల్లి చనిపోలేదు, బతికే ఉంది. నాడి కొట్టుకుంటుందత్త. చెల్లి అమ్మా, అమ్మా, అమ్మా. జయంతి, చంద్ర, తొందరగా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్దాం. ఆగండి. సూర్య గారు, హాస్పిటల్కు మీరు తీసుకెళ్ళకూడదు, వాళ్ళని తీసుకెళ్ళనివ్వండి. ఏంటి సార్ మీరు అనేది? మీరే కదా ఆవిడ మీద అటాక్ చేశానని చెప్తున్నారు. మీరు వెళ్తే ఎలా? పోనీ ఇప్పుడైనా నిజం చెప్పండి, వదులుతాను. నేను కాదని చెప్తే శ్యామ్ను తీసుకెళ్తారు. చెప్పను. చెప్పండి సూర్య. నేనే చేశాను సార్. ఓకే, మీ ఇద్దరు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సూర్య గారు, పదండి స్టేషన్కి. చంద్ర, శ్రీనివాస్ గారు, నా గురించి ఏం ఆలోచించకండి. అమ్మని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. పెద్దమ్మ, నువ్వు కూడా వెళ్ళు. ఒరే సూర్య, ఇలాంటి దానికోసమైనా చెయ్యని తప్పును ఒప్పుకున్నావు. తను నేరస్తురాలు కాదు నాయనమ్మ, అమాయకురాలు. నీకోసం అంత దూరం నుంచి వచ్చి కష్టపడుతున్న నీ మనవరాలు. తను తప్పు చేయదు, చేసింది నేనే. సూర్య గారు, పదండి. సూర్య, బావా, బావా. బావా,
నిన్నెలా విడిపించాలో నాకు తెలుసు బావా. నేను బయటికి తీసుకొస్తాను. ఏ ఆగు! నేరం చేసిన నువ్వెక్కడికి వెళ్తున్నావు? తప్పించుకుందాం అనుకుంటున్నావా? జయంతి బ్రతకకపోతే వాడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అది దృష్టిలో పెట్టుకునేనా జారుకుంటున్నావు? లేదమ్మా. నోర్మోయ్, నువ్వు అడుగు ముందుకేసావంటే నిన్నిక్కడే చంపేస్తాను. అమ్మమ్మ, నేను బావని విడిపించడానికి వెళ్తున్నాను. ఆ ఉద్దేశమే నీకుంటే నువ్వు చేసింది చేశాను అని ఎస్ఐ గారి ముందే ఒప్పుకునేదానివి. నేను చేయలేదమ్మమ్మ. అంటే వాడు చేశాడా? బావ కాదమ్మమ్మ, ఈ సామాన్యనే. దీన్నా? ఆ యోగం దీనికి లేదు, ఈ జన్మలోనే లేదు. చేసిన నేరం నీ అంతట నువ్వు ఒప్పుకునేంత వరకు నువ్వు ఈ గుమ్మం దాటడానికి వీల్లేదు. కరెక్ట్గా చెప్పారు సావిత్రమ్మ గారు. సమంత ఇక్కడుంటే ఈవిడ కోసం ఆ డూప్లికేట్ గాడు వస్తాడు. వాడు మనకు దొరుకుతాడు. చక్రధర్, వాడు మనకి కావాలి. వాడి గురించి నేను తెలుసుకోవాలి. అసలు దీంతో వాడెందుకు చేతులు కలిపాడో, ఇది చెప్పినట్టు వాడెందుకు వింటున్నాడో, జయంతిని చంపడానికి వాడెందుకు వెనకాడలేదో నాకు తెలియాలి. తెలుస్తుంది గ్రాండ్మా. ఇక ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. తప్పు చేయని నా సూర్యని అరెస్ట్ అయ్యేలా చేసిన ఈ సమంతాని వదలను. మనకు తలనొప్పిగా మారిన ఆ కేటుగాడిని విడిచిపెట్టను. ఇక నా దృష్టి అంతా సమంత మీద ఉంటుంది. నా దృష్టిక నీ మీదే ఉంటుంది. మీ నిజ స్వరూపాలు బయట పెట్టడమే ఇక నా పని. నా బావని విడిపించడమే నా ముందున్న లక్ష్యం. విడిపిస్తాను. ఇక్కడే ఉంటాను కదా, ఉండేలా చేశారు కదా, నేను చెయ్యాల్సింది చేస్తాను. సామాన్య, సీనుకి ఫోన్ చేసి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో కనుక్కో. మనం కూడా వెళ్దాం. అలాగే గ్రాండ్మా. డాడ్ ఫోన్ ఇవ్వు. సూర్య, సూర్య, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు చెప్పకపోయినా నేను గెస్ చేయగలను. మీలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇలా కటకటాలు పాలవడం కష్టంగానే ఉంటుంది. కష్టమే అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కదా సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ కన్నతల్లిని మీరే చంపాలని చూసారా? చెప్పండి సూర్య, చేసింది మీరేనా? నేనే. మీరేనా? నేనే సార్. మీరు ఇదే మాట పదే పదే చెప్పినా నేనెందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే మిమ్మల్ని చూస్తుంటే ఆ నేరం మీరు చేయలేదనిపిస్తుంది. లేదు సార్, నేనే చేశాను. చేయిందని మీరు ఒప్పుకుంటే మీ జీవితం నాశనం అవుతుంది. అర్థం చేసుకోండి. నా శామ్ బాగుంటే చాలు, నేను ఏమైపోయినా పర్లేదు. మీకే చెప్పేది అర్థమవుతుందా? అర్థమయ్యే ఒప్పుకున్నాను సార్.
నేను చేసిన దానికి శిక్ష అనుభవించడం ఒక్కటే ప్రాయశ్చిత్తం. అర్థమయ్యే ఒప్పుకున్నాను. చూడండి సూర్య, మీరు ఆదిత్య పోలికల్లోనే కాదు గుణాల్లోనూ ఒకటే అని మా 3 టౌన్ సంతోష్ అంతా చెప్పాడు. అవును సూర్య, నాకంతా తెలుసు. మీ రిలేషన్షిప్ ఏంటో నాకు తెలియదు కానీ మీ ఇద్దరికీ ఉన్న కంబైన్డ్ క్వాలిఫికేషన్ మంచితనం. అసలు ఏం జరిగిందో చెప్పండి సూర్య. చెప్తున్నాను కదా సార్, నేనే చేశాను. ఇదే కనుక ఎవిడెన్స్తో ప్రూవ్ అయితే ఇక నేనేం చేయలేను. చెయ్యాలి ప్రతాప్ గారు. మీరు ఆదిత్య కదూ? అవును సార్. మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? సంతోష్ అంతా చెప్పాడు కదా సార్. ఈ విషయంలో మీ హెల్ప్ కావాలి. ఆదిత్య, మీరెంత రిస్క్ ఫేస్ చేయాలనుకుంటున్నారో తెలుసా? ఇందులో రిస్క్ ఏముంది సార్? రిస్క్ ఏముందా? మీరు సూర్యలా ఎక్కడుండి సూర్యని బయటికి పంపడం మీ లైఫ్కి రిస్క్ కాదా? నా లైఫ్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించడం మానేశాను. ఆదిత్య, నేరం చేసింది సూర్య అనే తేలితే మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అంతకు మించిన శిక్ష నాలో నేనే ఎన్నో ఏళ్లగా అనుభవిస్తున్నాను. మీరు వేసే శిక్ష అంతకు మించి ఉండదు. తన్ను వదిలిపెట్టండి. ఆదిత్య, వద్దు. నేను దీనికి ఒప్పుకోను. నా వల్ల నువ్వు బాధపడటానికి నేను ఒప్పుకోను. నేరం నాదే, శిక్ష నాకే. నేనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం తప్పు. తప్పు చేయని వాడివి శిక్ష అనుభవించకూడదు. నువ్వు అనుభవించవచ్చా? నన్ను ఇక్కడే నువ్వు ఉంచవుగా. ఆదిత్య, నువ్వు ఇక్కడే ఉంటే సమంత అక్కడ బాధపడుతుంది. నువ్వు ఇక్కడ రావేమో అని, మీ దూరం శాశ్వతం అని ఫీల్ అవుతుంది. తను నీకోసమే బతుకుతుంది సూర్య. తను బతికున్న దానికి మీనింగ్ ఉండాలన్నా, తను ఉండాలన్నా నువ్విక్కడ ఉండకూడదు. తనతోనే ఉండాలి. మిమ్మల్ని విడదీయటం ఎవరి తరమూ కాదని నిరూపించాలి. వాళ్ళ అమ్మకిచ్చిన మాట నిలబడాలి. వాళ్ళ అమ్మమ్మకు చేసిన శపథాలన్నీ గెలవాలి. వాళ్ళ నాన్న నిర్దోషి అని అందరికీ తెలియాలి. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు వెళ్ళాలి, నేనిక్కడ ఉండాలి. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నేను ఆలోచిస్తుంది నీ గురించి. నా గురించి ఆలోచించుకో. నాకేం కాదు. వెళ్ళు. మీ ప్రేమకున్న నమ్మకాన్ని కాపాడుకో. నువ్వు ఉన్నావన్న ధైర్యాన్ని సమంతాకివ్వు. వెళ్ళు. ఓ ఎస్ఐ గారు, నా మీద నమ్మకం ఉంచి వదిలిపెట్టండి. సరే. వీళ్ళకి నేను ఆదిత్యనేమో అనే డౌట్ తెప్పిస్తే నా పని ఈజీ అవుతుంది.
రేయ్ సూర్య గారు, సూర్య గారైతే ఆ గోడ చాటున ఎందుకు వస్తారా? వాడు సూర్య 2. సార్ చెప్పారు కదా, వాడు డూప్లికేట్. పదండి పట్టుకుందాం. హ్మ్. చిక్కాడ్రా, ఎక్కడికి పోతాడు? సార్ని మేడంని పిలుద్దాం రండి. సరే. నాకు కావాల్సింది అదేరా. సూర్యన్ అనుకున్నావా? ఆదిత్యని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక సూర్య రాడు, రాకూడదనే ఇదంతా చేశాను. ఇక నిన్ను పెళ్లి చేసుకుని వాడిని ఏడిపించి వాడి అమ్మని బాధ పెట్టి నేను సంతోషిస్తాను. అంటే షాక్ అయ్యావా? ఇదంతా నా ప్లానే. నిన్ను కాపాడినట్టు నటించి నా ట్రాప్లో పడేశాను, వాడిని జైలుకి పంపించాను. అవునా? క్వశ్చన్లు వేసింది చాలు, రా. నిన్ను నా డెన్లో వేసి టార్చర్ పెడతాను. పద బావా, వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. పద సూర్య బావా. ఛ, టచ్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు టచ్ చేయకపోయినా నీ వే ఆఫ్ టాకింగ్ నాకు తెలిసిపోయింది బావా. నిన్ను చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది బావా. ఎలా వచ్చావు? ఆదిత్య వల్ల. తన వల్ల? తను స్టేషన్కి వచ్చాడు.